తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సూర్యకళ మందిరం ఉండడం జరిగింది. మరి ఏదైతే మహానాడు కార్యక్రమం 27, 28 ఈ 2 రోజులు పురస్కరించుకొని మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు ఆదాయ పొదుపు పద్ధతిలో ఉన్నది కాబట్టి ఇక్కడ కొన్ని కళ్యాణ మండపాల్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ కళ్యాణ మండపాల్లో ఇక్కడ మహానాడు కార్యక్రమము ఆన్లైన్ రూపంలో పెడుతున్నారు. ఏదైతే క్లస్టర్ 7 మహానాడులో భాగంగా 31, 32, 33, 34 డివిజన్ సంబంధించి సూర్యకళ మందిరంలో ఇక్కడ వీళ్ళు కేంద్రీకృతమై ఇక్కడ మొత్తం పార్టీ కార్యకర్త ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ అందరూ కూడా ఉన్నారు. ఒకటి కాకుండా మొత్తం టోటల్ గా 10 వేదికల్లో వీళ్ళు ఏర్పాటు చేశారు. క్లస్టర్ 1 వచ్చి మహానాడు కార్యక్రమం వచ్చి ఏదైతే కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ తెలుగుదేశం కేడర్, తెలుగుదేశం కార్యకర్తలు, మరి ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు వనమాడ వెంకటేశ్వర, అదేవిధంగా అక్కడ రామచంద్ర గారు వచ్చి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. మరి మనతో పాటు మాట్లాడడానికి తెలుగుదేశం కార్యకర్తలు వారితో మాట్లాడారు. చెప్పండి సార్, ఈ రోజు ఇంత భారీ ఎత్తున ఇక్కడ సూర్యకళ మందిరంలో క్లస్టర్ 7లో భాగంగా 31, 32, 33, 34 సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏ రకంగా తీసుకొచ్చి మీరు ఏం చెప్తారు? నమస్తే సార్, నా పేరు పందిరి చంద్రశేఖర్. 31వ వార్డు కార్యకర్త. నేను 131వ వార్డు బూత్ ఇన్ఛార్జ్. నేను మా నాయకుల ఆదేశాల ప్రకారం ఈ రోజు సూర్యకళ మందిర్లో మహానాడు కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం నిమిత్తం మేము మా నాయకుల ఆర్డర్ ప్రకారం వార్డు వారీగా మేము డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఇలాగ కార్యకర్తలు అందరూ కూడా ఇలా రావాలి. నాయకులు ఈ రోజు ఇక్కడ సూర్యకళ మందిరంలో పెట్టగల కారణం ఏంటి? నాయకుల ఆదేశాల ప్రకారం ఏంటంటే కారణం ఏంటంటే మన మోడీ గారు ఆదేశాల ప్రకారం పెట్రోల్ ఆదా, డబ్బులు ఆదా చేయమని మన పైన అధిష్టాన నాయకులకు చెప్పారు. దాని ప్రకారం మాకు చెప్పడంతో మా నాయకులు మాకు చెప్పారు. ఆదేశాల ప్రకారం మేము కూడా అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాగ సూర్యకళ మందిరం కార్యక్రమం జరుగుతుంది, ఇలాగ పెట్టారని చెప్పి మేము ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా హుషారుగా అందరూ పాల్గొంటున్నారు కార్యక్రమంలో. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆదేశాల మేరకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో డీజిల్, పెట్రోల్ కొరత ఏదైతుందో అవన్నీ కూడా కంట్రోల్ చేయాలి. అదే మెయిన్ ఉద్దేశంగా ఇక్కడ 10 కేంద్రాల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో మనము 7వ కేంద్రంగా, క్లస్టర్ 7వ కేంద్రంగా భావించినటువంటి ఈ 31, 32, 33, 34 డివిజన్ల యొక్క ఏదైతే మహానాడు కార్యక్రమం మన కాసేపు కెమెరా పర్సన్ వీరబాబుతో సాగర్, 7 టైమ్ న్యూస్, కాకినాడ నుంచి.